Hello everyone, welcome to అమ్మ Amma అండ్ and చిన్నూస్ Chinnu's జర్నల్. మేము మార్నింగ్ 7:30కే తణుకు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి రోడ్డు మీదకి వచ్చేసాం. మా ఊర్లో బస్సు మార్నింగ్ 8కే ఉంది. ఇది టైం టు టైమింగ్స్ అండి. ఆ టైమింగ్స్లో మనం ఉంటేనే బస్సు దొరుకుతుంది, లేకపోతే నార్మల్గా ఏ వెహికల్ మనకు దొరకదన్నమాట. బైక్ కానీ కార్ కానీ మనం వేసుకెళ్ళాలి. కానీ ఈరోజు అయితే నేను చిన్నుని బస్సులోనే తీసుకెళ్ళాలని డిసైడ్ అవి రోడ్డు మీద నుంచున్న 7:30 to 8:30 వరకు ఎదురు చూసాము. 8కి రావాల్సిన బస్సు రాలేదండి. ఆ రోజు 8:30 వరకు చూస్తూనే ఉన్న రోడ్డు మీద టిఫిన్ తినేసాం, టీ తాగేసాం. 9 ఏమన్నా బస్సు రాలేదు. సరే అని ఆటో తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మేము ఎక్కడి వరకు అనుకుంటున్నారు, చించినాడ దాటి అవతల వైపుకు వెళ్ళాలన్నమాట. అంతవరకు మేము ఆటోలోనే డిసైడ్ అయ్యి వెళ్తున్నాం. అలా వెళ్తుంటే మాకు సడన్గా ఒక ప్లేస్లో ఈ సెంచువాడు కనిపించాడు. అయిపోయాడండి. నేనైతే ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, ఇదే నేను ఫస్ట్ టైం చూసాను. చిన్ను కోసమే పని కట్టుకుని నేను ఆటో ఆపించి అంత టైం స్పెండ్ చేసామండి. సరే మేము ఆ చించినాడ బ్రిడ్జ్ దాటేసాము. అక్కడ ఆటో మమ్మల్ని ఆపేసి అతను వెళ్ళిపోయాడు, ఆటో అబ్బాయి. నెక్స్ట్ మేము వెళ్ళింది ఏంటంటే ఫస్ట్ ఫ్రీ బస్సులో వెళ్ళాము. ఫ్రీ బస్ అంటే ఎలా ఉంటుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఆ రోజు పండగ కదా, అందుకని చెప్పేసి బస్ చూసిన ఫుల్ ఖాళీ, ఎవ్వరు లేరు. నేనే ఉన్నా. చిన్నది అయితే ఆధార్ కార్డ్ ఫోన్లో ఉంది, నాదైతే అడ్రస్ లేదంట. నేను ఫ్రంట్ ఫోటో మాత్రమే చూపించాను, బ్యాక్ ఫోటో నా దగ్గర లేదు. ఆమె ఇంకో టికెట్ తీసుకుంటే మళ్ళీ 20 రూపీస్ ఇచ్చి నేను టికెట్ తీసుకున్నాను. మేము 10 కల్లా పాలకుల బస్ స్టాప్కి వచ్చేసామండి. ఇక్కడండి మాకు తిప్పలు. మేము యాక్చువల్గా 7:30కి ఊళ్ళో స్టార్ట్ అయితే 2 hours జర్నీ. మా ఊరు నుంచి తణుకు వెళ్ళడానికి మాకు 2.5 hours పడుతుంది. మేము 10:30 కల్లా తణుకులో ఉండాలి, మళ్ళీ రిటర్న్ 2 o'clock కల్లా వచ్చేలాంటి ప్లాన్తో మేము రాలేము. ఫ్రీ బస్ కదా, జనాలు చూడండి ఎలా ఎక్కేస్తున్నారో. అప్పటికి టైం 11:23 అయ్యింది. అంటే మేము అప్పటికే 1.5 hour వెయిట్ కూడా వచ్చేసి ప్రతి బస్సు రాను తోసుకు ఎక్కాను. మళ్ళీ నగలు మంచిగా అందంగా రెడీ అవి. వీళ్ళు ఎక్కడం, మేము బ్యాక్ అయిపోవడం. తోసుకుని ఎక్కడమైతే మా వల్ల అస్సలే కాదు. చిన్ను నేనైతే అలా లాస్ట్ వరకు ఉండిపోయాం. టైం మళ్ళీ 12 అవ్వింది. అలా బస్సులు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. మేము ఇంచుమించు 3 hours పాలకుల బస్ స్టాప్లోనే ఉండిపోయాం. మాకు అందరూ ఫోన్ చేస్తూ వచ్చారు, ఎక్కడున్నారు, డైరెక్ట్ ఆటోలోనే వెళ్ళిపోవాల్సింది, ఇలాగా అని చెప్పేసి. మేము ఆ రోజైతే చాలా 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 కష్టపడ్డాము. లాస్ట్కి ఒక బస్సు దొరికింది, నర్సాపూర్ టు తణుకు. ప్లేసెస్ అయితే లేవు, నాకు కొంచెం ప్లేస్ దొరికింది. చిన్నకైతే ఎదురుకుండా డ్రైవర్ పక్కనే ఒక మ్యూజిక్ బాక్స్ ఒకటి పెట్టారు. దాని మీద ఎవరో కూర్చోరాదని బోర్డు ఒకటి రాశారు. చిన్ను నిలబడి ఉంటే డ్రైవర్ మాత్రం చిన్ను నువ్వు కూర్చో అని చెప్పేసి తను కూర్చోమంటే చిన్ను కూర్చుంది. నేను ఎక్కడికెళ్ళా ముచ్చట్లేనండి, నాకు ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తాను. చిన్నుకైతే అస్సలు ఇష్టం ఉండదు. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి పెద్దవారవి
బాగా చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలా, కలిగినూరి కల్లిడిగా రావాలా, వెంకన్న బాబుని కొడుకొట్టాలా, దుర్గమ్మంట కూతురుట్టాలి రబ్బాయి. అమృత అని చెప్పి ఓ అంపీయమ్మ తరమాలండో, ఓ బాగా బాగా చదవాలండో, కలిగనూరి మా కోడలండో, ఉండాలమ్మ సాయం వారికి, ఓ దుర్గమ్మ పిల్ల తోడేగలిగి, రాముడి దివిన బ్రహ్మాదమును, ఆవులెగలిగి గోవులెగలిగి, ఆడియగలిగి పంటలగలిగి, అయ్యా మహానుభావుడు పాపగారు పెద్దవారు అవి బాగా చదువుకోవాలా, చదువులో పేస అవ్వాలా, ఉద్యోగాలు రావాలా, కలిగినూరు కోళ్ళగా రావాలా, వెంకన్న బాబుని కొడుకొట్టాలా, దుర్గమ్మంట కూతురుట్టాలి, ముందు మంచి మంచి ఉద్యోగాలు ఉద్యోగాలు రావాలి రబ్బాయి. చెప్పలేదు. ఓ లక్ష్మతి అమ్మ తరం, ఓ వసుమతి అమ్మగారు, ఓ వసుమతి అమ్మ తరమాలండో, బాగా బాగా చదవాలండో, ఓ కలిగనూరి మా కోడలండో, అత్త మామక ముద్దు కోడలో, మించినారా రాముడు నువ్వు, ఓ రాముడు దివిన బ్రహ్మాదమును, ఆవులెగలిగి గోవులెగలిగి, ఆడిగలిగి పంటలగలిగి, వెంకన్న బాబు తోడేగలిగి, ఓ కొండాలమ్మ సాయం వారికి, చాలమ్మ తినేగలిగి, పాపగారు కూడా పెద్దవారవి దివ్యసకర్తలవి బాగా చదువుకోవాలా, చదువులో పాస్ అవ్వాలా, ఉద్యోగాలు రావాలా, కలిగినూరు కోళ్ళగా రావాలా, అయ్యా వెంకన్న బాబుడు కొడుకొట్టాలా, మంగాదేవుడు కుటుంబంతో చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలా. బాబయ్య గారి చేతితో 500 ఇచ్చిన 600 ఇచ్చిన అదే పేరు అది. వచ్చే సంవత్సరం ఒకసారి వస్తాం, అది. ముందురా కన్నా ముందురా అయ్యా. అబ్బాయిలు పొగుడుతున్నా వస్తున్నాం, అదండి అది బాబాయ్ వాళ్ళ కోర్టుల్లో పొగుడుతున్నాం, అదండి సంతోషంగా అదండి. అమ్మగారు వస్తారు కంగారు పడకు. అమ్మగారు దీనికి ఇచ్చేయండి బుజ్జేయండి అన్నారు, అది. ఈరబమ్మ గారు యశోదమ్మ గారు అది. తీర్పుని ఇచ్చి బాబాయ్ గారి ముందు సద్దగా ఆడాలి, మరి ఆడాలి. బాబాయ్ గారి ముందు సద్దగా ఆడిందంటే బాబాయ్ గారు అది. మంచిగా బహుమతి ఇస్తారు, బహుమతి ఇస్తారు. ఆడపోయి దేవుడు ఆడిద్దా, బాబాయ్ గారు ఒక 500 ఇచ్చిన ఒక 1000 రూపాయలు ఇచ్చిన తిని తినలేదంటారు చూసావా. పోయిందో బాబా అన్నవాడు ఎటువంటి అంటే బాబాయ్ గారు 1000 రూపాయలు ఇచ్చి 2 ఇచ్చిన తినలేదని పక్కకెళ్ళి అబద్ధాలు ఆడతాడే, అయ్యో పిల్లలు చెడగొట్టేస్తాడు, తినే గుళ్ళు దుమ్ము పోసేస్తారు, కాపాలను పూసేస్తుంటాడు, మొత్తం తాగా ఉన్నాడు అది బాబాయ్ ఆడిస్తున్నారు. కుటుంబంతో చల్లగా ఉండాలని దీవించున్నారా అది బాబాయ్. బాబాయ్ గారు అమ్మగారు 1000 రూపాయలు ఇచ్చిన 2000 రూపాయలు ఇచ్చిన ధర్మ చెయ్య కూలి వారికి పెట్టాలన్నా వారి వారికి పెట్టాలన్నా ధర్మం చెయ్యాలన్నా వారికి 1000 రూపాయలు బహుమతి ఇవ్వాలన్నా ధర్మ చెయ్యండి అదో సత్తా కాదు. బాబాయ్ గారు మనకు 1000 రూపాయలు ఎత్తుంటే గంగిరెడ్డి వాళ్ళకి వస్తే మనకే వస్తుంటారు చూడు. నమస్కారం చేస్తారు.
సంశయం చేద్దనుకో అమ్మగారి చేతిలో నుంచి ఐదమ్మ గారిని తీసి కుడిసారు మరి మా చేతిలో తీసిన అమ్మకి ఇచ్చేది కానీ కాపాడకుండా ఉండే ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆవైతే చాలా పెద్దగా ఉంది. ఆ ఆంబోట్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా హైట్ ఉంది, చాలా పెద్ద ఆంబోట్. వీడియోలో తెలియట్లేదు, బట్ అది నాకన్నా హైట్గా ఉంది. చాలా అదిగో మా అక్క తను హెల్త్ బాగాలేదన్నమాట, అందుకే తను చూడటానికి వెళ్ళాము. వెనకాల ఉన్నది మా చిన్నక్క, వాళ్ళ పిల్లలు, మా బావగారు, వీళ్ళందరూ తణుకులో ఉంటారు. వీళ్ళని చూడటానికి మేము తణుకు వెళ్ళాం. చిన్న ఫుల్ ఫీవర్లో ఉంది, అయినా సరే నేను తీసుకెళ్ళిపోయా చిన్నని వాళ్ళందరినీ చూపించామని చెప్పేసి. వాళ్ళ అక్క ఏంటో కానీ నేను ఏమైతే చూపించలేదు ఈసారి చిన్నుకి, అసలు చూపించనివి అన్నీ చూపించాలి అని చెప్పేసి ఈసారి సంక్రాంతికి నేను తీసుకెళ్ళాను. చెంచులు మాకు దొరకలేదు, లక్కీగా మాకు దారిలో చెంచువాడు కనిపించాడు. ఈ గంగిరెద్దుల ఆట అయితే ఎప్పుడు చిన్నుకు తెలియదు. అది వంగి నమస్కారం పెట్టడం, కాళ్ళతో డ్యాన్స్ చేయటం, వీళ్ళ పొగడ్తలు, ఒక్కొక్క అమ్మాయి పేరు చెప్తే వాళ్ళు పొగడిన ఈ మాటలు, ఇవన్నీ చిన్ను ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ మిస్ అవ్వేనే, అయ్యో అయ్యో అని చెప్పేసి నేను చాలా బాధపడ్డా. కానీ అనుకోకుండా ఇవన్నీ నాకు భలే కనిపించాయండి. దారిలో వాడు కనిపించడం, అక్క వాళ్ళ ఇంటికి రావటం, ఈ గంగిరెద్దులో రావటం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చిన్నుకి అన్నీ చూపించాను, మొత్తం నేను వీడియోస్ తీసుకున్నానని చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ కట్టారు నాటు వాళ్ళండి 500 రూపాయలు దొరకాలండి సంతోషంగా 3 రోజులు కూడా కొసి పెడతారు. సంతోషంగా తిరిగే రాజ్యాలు అమ్మటే మనం తిరిగే భూములు అమ్మటే చల్లగా ఉండాలని. మేము ఇంతకీ ఎన్నింటికి వెళ్ళామనుకుంటున్నారు? తణుకు 10:30కి మేము తణుకులో ఉండాలి, కానీ మేము 2:30కి వెళ్ళాము అక్కడికి. వెళ్ళగానే హడావిడి. అప్పటికే మా అక్క వాళ్ళు ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టారు. తినండి 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 అంటూనే ఉన్నారు. వీళ్ళు రావటం, ఈ సందడిలో మేము అన్నీ అయిపోయి తర్వాత అన్నం తిన్నాం. చిన్నది ఇంకా ఫీవర్ ఎక్కువ అయిపోయింది. ఇంక సరే అని చెప్పేసి అక్క వాళ్ళ ఫొటోస్ అన్నీ చూపించారు, అవన్నీ చూసాము. కాసేపు అక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నాం. అక్క బావగారు పెద్దక్క పిల్లలతో ఫుల్గా ఎంజాయ్ చేసాం. మళ్ళీ 5 కల్లా ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇవన్నీ వీడియోస్ తీయడం మేము మర్చిపోయామండి, అందుకే వీడియోస్ ఎక్కడ తీయలేదు. ఈ గంగిరెద్దుల వాళ్ళతోటి మీకు ఆపేసాను వీడియోస్. ఇక్కడ చిన్న ఫీవర్తో ఇంకా నన్ను తీయాలి, నేను తను తీయాలి, ఇద్దరు ఎవరొకరు వీడియోస్ తీస్తూనే ఉండాలి. దానికి ఫీవర్ రావటం ఈ హైదరాబాద్లో మొత్తం మిగతా బ్యాక్ వీడియోస్ అన్నీ మేము మర్చిపోయాం. నైట్ 7:30 మేము మళ్ళీ పాలకొల్లు వచ్చేసరికి, ఇంటికి వెళ్ళేసరికి 9. ఎంత కష్టపడ్డామంటే చాలా చాలా కష్టపడ్డామంట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంత జర్నీలు ఇబ్బంది పడ్డ రోజు లేదు. బస్ టైంకి రావడం, ఎక్కడం, దిగడం, ఇంత వెయిటింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం. అయినా సరే హ్యాపీగానే అనిపించింది. సో ఇది కనుమ వీడియో. మేము సంక్రాంతి వీడియో కూడా తీసాం, బట్ పోస్ట్ చేయలేదు, అండ్ అది తర్వాత పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ నాకు ఫీవర్ ఉండడం వల్ల నేను వేరేవి రికార్డ్ చేయలేకపోయాను దీని తర్వాత ఏం జరిగిందో. బట్ నేను అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు. And that's it, and please support our channel by liking and subscribing. Thank you, and also stay tuned for the upcoming videos and comment down your favorite videos. Thank you.